హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి. అయితే ఈ వీడియోలో మనము సైడ్ యాంగిల్ సైడ్ SAS క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్ గురించి దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. దీన్ని ప్రీవియస్ వీడియోస్లో నేను యాంగిల్ క్రైటీరియన్, సైడ్ క్రైటీరియన్ కూడా చెప్పడం జరిగిందండి. సో అవి తప్పకుండా చూడండి. ఈ వీడియోలో సైడ్ యాంగిల్ సైడ్ క్రైటీరియన్ చూద్దాం. స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద వన్ యాంగిల్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్ అండ్ సైడ్స్ ఇంక్లూడింగ్ దీస్ యాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్, దెన్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అంటే టూ ట్రయాంగిల్స్లో మనకి ఏదైనా రెండు యాంగిల్స్ ఈక్వల్గా తీసుకుంటే, అంటే ఫర్ సపోజ్ ఈ యాంగిల్ ఈక్వల్గా తీసుకుని అండ్ సైడ్స్ ఇంక్లూడింగ్ దిస్ యాంగిల్, ఈ యాంగిల్ ఇంక్లూడ్ అయ్యి ఉన్న సైడ్స్ అంటే ఈ సైడు ప్రపోర్షనల్గా తీసుకుంటే, అంటే AB బై DE ఈజ్ ఈక్వల్ టు AC బై DF అని మనం కన్సిడర్ చేస్తే ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాలంట. అంటే ఈ ABC అనే ట్రయాంగిల్, DEF అనే ట్రయాంగిల్ సిమిలర్ అని మనం చెప్పాలి అంట. ఓకే, గివెన్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ DEF. సో మనకి క్లూస్ ఏంటండి, A ఈజ్ ఈక్వల్ టు D అండ్ ఈ యాంగిల్ ఇంక్లూడ్ అయ్యి ఉన్న సైడ్స్ అంటే AB AC, DE DF, వీటి యొక్క రేషియో అనేది ఈక్వల్గా ఉండాలి. అంటే AB బై DE ఈజ్ ఈక్వల్ టు AC బై DF. సో ఈ మనకి క్లూస్. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ DEF అని మనం ప్రూవ్ చేయాలి. సేమ్ అండి కన్స్ట్రక్షను, యాంగిల్లోని సైడ్ SSS క్రైటీరియాను, AAA క్రైటీరియాన్లో కూడా మనం కన్స్ట్రక్షన్ ఏదైతే చేసామో ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. సో PQ అనే పాయింట్స్ లొకేట్ చేసుకున్నాము. ఏ విధంగాని Dకి Eకి మధ్యలోని, Dకి Fకి మధ్యలో PQ అనే పాయింట్స్ లొకేట్ చేసుకున్నాము. ఏ విధంగా AB యొక్క లెంత్ అయితే ఎంత ఉంటుందో DP లెంత్ కూడా అంతే ఉండేలాగా, AC లెంత్ ఎంత అయితే ఉంటుందో DQ లెంత్ కూడా అంతే ఉండేలా మనం కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ప్రూఫ్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ DPQ, AB ఈజ్ ఈక్వల్ టు DP అండ్ AC ఈజ్ ఈక్వల్ టు DQ. అంటే ఇది మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న విధానం బట్టి వచ్చిన క్లూస్, అంతే కదా. అండ్ ఈ యాంగిల్ కూడా ఈక్వల్. సో నేను ఆల్రెడీ AAA క్రైటీరియాన్లో చెప్పాను, ఏదైనా రెండు ట్రయాంగిల్స్లో ఇలా రెండు సైడ్స్ ఈక్వల్గా ఉండి ఈ రెండు సైడ్స్కి మధ్య ఉన్న యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్పొచ్చు అని చెప్పాను. సో దాని ప్రకారంగా ఇక్కడ చూడండి, AB సైడు ఈక్వల్, AB సైడు DPకి ఈక్వల్, AC సైడు DQకి ఈక్వల్ అండ్ ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ కూడా యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ D. కాబట్టి బై SAS సైడ్ కాంగ్రుయెన్సీ రూల్, ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ DPQ. సో రెండు కాంగ్రుయెన్స్ ట్రయాంగిల్స్ మనం కన్సిడర్ చేస్తే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో మనము ఈ ట్రయాంగిల్ కాంగ్రుయెన్స్ అని చెప్పాము. అంటే ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది, ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అవునా కాదండి. సో దాని ప్రకారం నేను యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ P అండ్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q అని రాసుకున్నాను. నెక్స్ట్, ఇది మనకి ఇచ్చిన క్లూ, AB బై DE ఈజ్ ఈక్వల్ టు AC బై DF. AB ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చండి, DP. సో AB ప్లేస్లో DP రాస్తున్నాను అండ్ DE నార్మల్గా ఉంచేసాను. AC ప్లేస్లో DQ రాస్తున్నానండి. సో AC ప్లేస్లో DQ బై DF. ఇక్కడ మనకి ఈ కండిషన్ చూడండి ఒకసారి, DP బై DE ఈజ్ ఈక్వల్ టు DQ బై DF. నేను దీన్ని కరోరీ ఆఫ్ BPT అని AAA యాంగిల్ క్రైటీరియాన్లో చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో దాని ప్రకారంగా ఈ PQ అండ్ EF అనేవి ప్యారలల్, అదే ఇక్కడ రాసింది బై కాన్వర్స్ ఆఫ్ ద కరోరీ ఆఫ్ BPT. ఓకేనా. సో PQ ప్యారలల్ టు EF అని వచ్చింది. PQ ప్యారలల్ టు EF అంటే రెండు ప్యారలల్ అని వచ్చినాయి. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. కరస్పాండింగ్ యాంగిల్స్ ఏంటి, PE. సో యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ E అండ్ యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ F. అంటే ఓకేనా. సరే,
ఇప్పుడు మనం ఇందాక మనకు వచ్చిన క్లూ ప్రకారం యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అండి, అవునా? అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏంటది క్యూ, యాంగిల్ క్యూ. నేను రాసింది నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో నౌ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు, ఒక్క నిమిషము, ఓకే. సో ఇక్కడ వరకు మనకు వచ్చింది కదా. దీని తర్వాత ఏంటంటే యాంగిల్ పి అంటే ఎంతండి, యాంగిల్ బి అంటే, ఎందుకంటే రెండు సమానం కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అని మనం, అంటే మీకు అర్థం అవడం కోసం మళ్ళీ క్లూ రాశాను, లేదంటే చూడండి. సో యాంగిల్ పి అంటే ఏమవుతుంది, యాంగిల్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, అండ్ యాంగిల్ క్యూ అంటే యాంగిల్ సి. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. సో ఇప్పుడు చూడండి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. సో రెండు ట్రయాంగిల్స్లో 3 కరస్పాండింగ్ యాంగిల్స్, యాక్చువల్లీ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే అప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పొచ్చు. ఏ థియరం ఇది, బై యాంగిల్ 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 క్రైటీరియన్. ఏదైనా రెండు ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్లో ఈ 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రూఫ్స్ కొంచెం హార్డ్గా అనిపిస్తాయి, ఈజీగా ఉంటాయని నేను చెప్పను. మరి మీకు ప్రతి పాయింట్ అర్థం కావాలంటే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలండి, ఇంకో వే లేదు దీనికి. యాక్చువల్గా నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నేను చాలా ఒక 3 times 4 times చేసి మీకు ప్రతి పాయింట్ అర్థమయ్యేగా చెప్పడం కోసం నేను మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుని అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.